వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ స్కాంద పురాణం 11వ రోజు పారాయణం. పద్మనాభుడి వృత్తాంతం. పూర్వం పద్మనాభుడు అనే శ్రీవత్స గోత్రానికి చెందిన విప్రుడు ఎంతో నియమంగా శిష్టాచారాల్ని పాటించేవాడు. ఆ విప్రుడు వెంకటాద్రి మీదున్న చక్రతీర్థం దగ్గర శ్రీహరి గురించి తపస్సు చేశాడు. లభించిన ఆహారాన్నే తింటూ సత్యం, దయ వంటి సద్గుణాలతో ఇంద్రియాల్ని జయించి అన్ని కాలాల్లో శీతోష్ణాల్ని, వర్షాన్ని సహిస్తూ తన తపస్సు కొనసాగించాడు. పద్మనాభుడు చేసిన తపస్సుకి సంతోషించిన శ్రీనివాసుడు శంఖచక్ర గదాయుధాల్ని ధరించి ప్రత్యక్షమయ్యాడు. దివ్య సుందరుడై కోటి సూర్యుల కాంతితో తన ముందు నిలిచిన శ్రీనివాసుని చూసి పులకించిపోయి ఇలా స్తుతించటం ప్రారంభించాడు. శ్రీ వెంకటేశ స్తుతి. నమశ్రైలోక్యనాథాయ విశ్వరూపాయ సాక్షిణే శివబ్రహ్మాదివంద్యాయ శ్రీనివాసాయ తే నమః. నమః కమలనేత్రాయ క్షీరాబ్ధిశయనాయ తే దుష్టరాక్షస సంహార్త్రే శ్రీనివాసాయ తే నమః. భక్తప్రియాయ దేవాయ దేవానాం పతయే నమః. ప్రణతార్తి వినాశాయ శ్రీనివాసాయ తే నమః. యోగినాం పతయే నిత్యం వేదవేద్యాయ విష్ణవే భక్తానాం పాప సంహర్త్రే శ్రీనివాసాయ తే నమః. దేవాధిదేవ వెంకటేశ, శాంఘమును ధరించువాడా, నారాయణాద్రిపై నివసించువాడా, శ్రీనివాస నీకు నమస్కారం. కల్మషమును నశింపచేయువాడా వాసుదేవ, విష్ణుమూర్తి శేషాచలముపై నివసించువాడా శ్రీనివాస నీకు నమస్కారం. త్రిలోకములకు నాథుడైన వాడా, విశ్వరూపుడా, అన్ని కర్మలకు సాక్షి అయిన వాడా, శివుడు బ్రహ్మ మొదలగు వారిచే నమస్కరించబడేవాడా నీకు నమస్కారం. కమలము వంటి నేత్రములు కలవాడా, పాల సముద్రముపై నిదురించువాడా, దుష్ట రాక్షసులను సంహరించువాడా శ్రీనివాస నీకు నమస్కారం. భక్తులకు ఇష్టుడైన వాడా, దేవదేవుడా నీకు నమస్సులు. నమస్కరించిన వారి దుఃఖమును పోగొట్టువాడా శ్రీనివాస నీకు నమస్కారం. యోగులకు గతి అయిన వాడా, నిత్యము వేదముల ద్వారా తెలియవాడా, విష్ణుమూర్తి భక్తుల పాపములను సంహరించువాడా శ్రీనివాస నీకు నమస్కారం. ఈ విధంగా పద్మనాభుడి చేత స్తుతించబడ్డ శ్రీనివాసుడు పద్మనాభుడితో ఇలా అన్నాడు: భక్త, ఈ కల్పాంతం వరకు ఈ చక్రతీర్థంలోనే నివసిస్తూ నన్ను సేవించు, నీకు కైవల్యం లభిస్తుంది అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. శ్రీనివాసుడి ఆజ్ఞ ప్రకారం పద్మనాభుడు ఆ తీర్థం దగ్గరే నివసించసాగాడు. కొంతకాలం తరువాత భయంకరమైన ఒక రాక్షసుడు తీవ్రమైన ఆకలితో చక్రతీర్థం దగ్గరున్న పద్మనాభుడి దగ్గరకొచ్చాడు. తనకి తగిన ఆహారం లభించిందని ఆనందించి అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. రాక్షసుడు పట్టుకోగానే పద్మనాభుడికి భయం వేసింది. ఆపద మొక్కుల వాడైన శ్రీనివాసుని రక్షించమని దీనంగా ప్రార్థించాడు. నారాయణ, చక్రపాణి, వెంకటేశ్వర, దయాసముద్ర, శరణన్న వారిని రక్షించేవాడా, పురుషవ్యాఘ్ర నన్ను రక్షించు. లక్ష్మీకాంత, గరుడధ్వజ, శ్రీహరి పూర్వం మొసలి గజేంద్రుణ్ణి పట్టుకున్నట్టు ఈ రాక్షసుడు నన్ను పట్టుకున్నాడు. వాడి పీడ వదిలించి నన్ను రక్షించు అని దీనంగా విలపించాడు. పద్మనాభుడి ఆర్తనాదం విని అతన్ని రక్షించటానికి శ్రీహరి తన చక్రాయుధాన్ని పంపించాడు. స్వామి పంపిన ఆ చక్రాయుధం వేల సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ చక్రతీర్థం వైపు దూసుకు వచ్చింది. మహోజ్వలంగా వెలిగిపోతున్న ఆ చక్రాన్ని చూసి భయపడ్డ రాక్షసుడు పద్మనాభుణ్ణి వెంటనే పారిపోయాడు. అయితే ఆ చక్రం వాణ్ణి వదిలిపెట్టలేదు. వెంటపడి తరిమి చివరికి అతన్ని సంహరించింది. అలా ఆ రాక్షసుడు చక్రాయుధం దెబ్బకి ప్రాణాలు కోల్పోవటంతో పద్మనాభుడికి భయం తగ్గిపోయి ఇంతటి ఘనకార్యం చేసి తన ప్రాణాలు కాపాడిన సుదర్శన చక్రాన్ని ఇలా స్తుతించాడు. సుదర్శన చక్రస్థుతి. విష్ణుచక్ర నమస్తేస్తు విశ్వరక్షణ దీక్షిత నారాయణ కరాంభోజ భూషణాయ నమోస్తుతే. యుద్ధేశ్వసుర సంహార కుశలాయ మహారవ సుదర్శన నమస్తుభ్యం భక్తానామార్తి నాశన.
రక్ష మాం భయసంవిఘ్నం సర్వస్మాదపి కల్మషాత్ స్వామిన్ సుదర్శన విభో చక్రతీర్థే సదా భవన్ సన్నిధేహి హితాయత్వం జగతో ముక్తికాంక్షిణః బ్రాహ్మణేనైవ ముక్తం తద్విష్ణుచక్రం మునీశ్వరాః. పద్మనాభుడి సహృదయతకి మెచ్చుకున్న సుదర్శనుడు అతడితో ఇలా అన్నాడు: పద్మనాభ, నీవు నివసించే ఈ చక్రతీర్థం మహాపుణ్యప్రదమైనది, అత్యుత్తమమైనది. లోకాలన్నిటికీ హితాన్ని చేకూర్చటం కోసం నేనిక్కడ నివసిస్తాను. శ్రీహరి పంపగా నేను నిన్ను రక్షించటానికొచ్చాను. నీ కోరిక మేరకు నేనిక్కడ రక్షణగా ఉంటాను. ఇకపై నీకు కానీ వేరే వారికి కానీ రాక్షసుల పీడ ఉండదు. ఈ చక్రతీర్థంలో స్నానం చేసిన వారు వారి పూర్వీకులతో సహా అందరూ తరిస్తారు అని చెప్పి సుదర్శనుడు జ్యోతి రూపంగా మారి చక్రతీర్థంలోకి ప్రవేశించాడు. పరమ పవిత్రమైన చక్రతీర్థం లాంటి దివ్యతీర్థం మరొకటి లేదు, ఇకపై ఉండబోదు. ఈ వృత్తాంతాన్ని చదివిన వారికి విన్నవారికి కూడా చక్రతీర్థ జలాల్లో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. పురాణ శ్రవణం పౌరాణికుడు. పురాణాన్ని చెప్పేవాడు చిన్నవాడైనప్పటికీ, యువకుడైనప్పటికీ, వృద్ధుడైనప్పటికీ అతన్ని శ్రద్ధగా గౌరవించాలి. పురాణవేత్తని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు. జీవుడికి ముక్తినిచ్చే పురాణం వారికి పరమగురువు లాంటిది. పౌరాణికుడు వ్యాసపీఠం మీద కూర్చుని ప్రవచనం చేస్తున్నప్పుడు ఎవరూ నమస్కరించకూడదు. పురాణాన్ని పవిత్రమైన దేవాలయాలు, నదీ తీరాల్లో చెప్పించుకోవాలి. పురాణాన్ని వినే శ్రోతలు భక్తి శ్రద్ధలతో ఏకాగ్రంగా మనసుని లగ్నం చేసి పురాణ శ్రవణం చేయాలి. భక్తి శ్రద్ధలు లేకుండా పురాణ శ్రవణాన్ని కేవలం కాలక్షేపం కోసం వినేవారికి ఎలాంటి ఫలితం దక్కదు. పురాణ కథని వింటూ మధ్యలో లేచి వెళ్ళిపోయే వారికి భార్య సంపదలు నష్టమవుతాయి. పురాణాన్ని తాంబూలం తింటూ విన్నవాడు నరకానికి వెళతాడు. తుంగచాప మీద కూర్చుని పురాణం వినేవాడు కాకిగా పుడతాడు. పురాణం చెప్పే ముందు పౌరాణికుడికి నమస్కరించకుండా పురాణాన్ని వినేవాడు విషవృక్షంగా జన్మిస్తాడు. పడుకొని పురాణాన్ని వినేవాడు కొండ చిలువగా జన్మిస్తాడు. పౌరాణికుడితో సమానంగా ఆసనం మీద కూర్చుని పురాణం వినేవాడు ఘోరమైన నరకానికి వెళతాడు. పౌరాణికుడిని నిందించేవాడు, పురాణ కథల్ని దూషించేవాడు 100 జన్మల వరకు కుక్కగానే జన్మిస్తారు. ఎప్పుడూ పురాణ కథల్ని విననివారు ఎన్నో నరకాలు అనుభవించి పందులుగా జన్మిస్తారు. పురాణ కథలు చెప్పేవారికి, వినేవారికి, చదివేవారికి విఘ్నాలు కలిగించేవారు 1,000,000 సంవత్సరాలు నరక బాధలను అనుభవించి ఊర పందులుగా పుడతారు. పురాణ కథల్ని వినలేకపోయినప్పటికీ అని చెప్పటానికి సహాయ సహకారాలు అందించేవారు శాశ్వతమైన ముక్తిని పొందుతారు. పురాణాల్ని రసరంజకంగా ప్రవచనం చేసేవారు 100 కోట్ల కల్పాల వరకు బ్రహ్మలోకంలో నివసిస్తారు. పురాణం చెప్పే పౌరాణికుడికి కంబళి కానీ, ఆసనం కానీ, వస్త్రాల్ని కానీ ఏర్పాటు చేసేవారు స్వర్గలోకంలో సుఖభోగాలను అనుభవించి చివరికి ముక్తిని పొందుతారు. పౌరాణికుడికి శ్రేష్టమైన కొత్త సూత్రాన్ని అనగా బంగారు గొలుసు ఇచ్చేవారు ప్రతి జన్మలో ధనవంతులుగా పుడతారు. మహాపాతకాలు, ఉపపాతకాలు ఆచరించిన వారు పురాణ శ్రవణం వల్ల తమ పాపాలు పోగొట్టుకుంటారు. శ్రీ వెంకటేశ్వర వైభవం. పూర్వం భరద్వాజ మహర్షి తీర్థయాత్ర చేస్తూ తన ఆశ్రమానికి వచ్చిన అర్జునుడికి వెంకటాచలం మీద వెలిసిన వెంకటేశ్వరుడి వైభవాన్ని ఇలా వివరించి చెప్పాడు. అర్జున, అన్ని జీవుల్లో ఆద్యుడు శ్రీమన్నారాయణుడే. ఆయనే విశ్వానికి ప్రభువు. ఈ ప్రపంచమంతా నిండినవాడు, ప్రపంచాన్ని సృష్టించినవాడు, ఎలాంటి దుఃఖాలు అంటనివాడు, 1000 తలలు కలిగినవాడు, 1000 కళ్ళతో 1000 పాదాలతో వెలుగొందేవాడు. ఈ సృష్టి మొత్తం ఆయన తేజస్సుతోనే ప్రకాశిస్తోంది. ఆయన కన్నా గొప్ప జ్ఞానం కానీ మరొకటి లేదు. ఆయన కన్నా గొప్ప విద్య లేదు. సృష్టిలో ఉన్న అన్ని రకాల జీవులకి ఆయన చాలా సన్నిహితంగా ఉంటాడు. సృష్టిలో ఉన్న సకల భూతాలు ఆయనలోనే ఉన్నాయి. వెంకటేశ్వరుడే యజ్ఞం, శృక్కు, శృవం. ఆయనే యజ్ఞఫలం. ఆయనే అందరూ చేరుకోవాల్సిన పరమగతి. అల్పులైన మానవులు స్వామిని శరణు వేడుకుంటే చాలు, ఆయన కరుణిస్తాడు. కర్మబంధాలనే పశువుల్ని తెచ్చి జ్ఞానం అనే అగ్నిలో వేసి హోమం చేస్తే స్వామి సాయుధ్యం లభిస్తుంది. హరి, ఈశ్వరుడు, బ్రహ్మ, ఇంద్రుడు ఇవన్నీ శ్రీనివాసుడి పర్యాయ పదాలే. వెంకటేశ్వరుడి గురించి సంపూర్ణంగా తెలుసుకుని ఆయన మహాత్మ్యాన్ని గ్రహించిన వారికి పునర్జన్మ కలగదు. నిత్యుడు, ఆనందమయుడు, సర్వకర్మలకి సాక్షి, నిర్గుణుడు, ఉపాధి లేనివాడు, పవిత్రుల్లో పవిత్రుడు, గతి లేని వారికి గతిగా ఉన్నవాడు, దేవతలకు కూడా దేవత వెంకటేశ్వర స్వామి మాత్రమే. వెలుగులన్నీ సృష్టించే గొప్ప
వెలుగు, తపస్సుల్లో గొప్ప తపస్సు, జీవులన్నిటికీ ఆధారం ఆ శ్రీనివాసుడే. ఆయన గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. సాక్షాత్తు ఆ బ్రహ్మే స్వామి నుంచి పుట్టాడు. తస్య స్వరూపం మునయో మృగయంతే సమాహితాః. సంకర్షణో వాసుదేవః సర్వజ్ఞో గరుడధ్వజః. అనిరుద్ధ ఇతి ఖ్యాతం తన్మూర్తీనాం చతుష్టయం. స్వామి స్వరూపాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసుకోవాలని మునులు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనే 4 రూపాల్ని స్వామి కలిగి ఉంటాడు. ఓంకార స్వరూపం కూడా ఆయనే. శ్రీనివాసుడి దివ్యతత్వాన్ని తెలియజేసేది అతడి వాసుదేవ మంత్రమే. మంత్రాలలో ఉత్తమమైన ఈ దివ్య మంత్రాన్ని ఎవరైతే నిశ్చలమైన మనస్సుతో జపిస్తారో వారికి స్వామి సకల సిద్ధుల్ని ప్రసాదిస్తాడు. ఇది శ్రీ స్కాంద పురాణం 11వ రోజు పారాయణం సంపూర్ణం.